హాయ్ ఎవ్రీవన్. థర్డ్ బీకామ్ స్టూడెంట్స్కి 6th సెమిస్టర్లోని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ చూస్తున్నామండి. అందులో 4th చాప్టర్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేసి చూస్తున్నాం. అందులో ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. నిన్న ఏ మోడల్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేశానో ఈరోజు అదే మోడల్ ప్రాబ్లం మీకు ఒకటి పంపించడం జరిగింది, మీ గ్రూప్లో పెట్టడం జరిగింది. దాన్ని సేమ్ టు సేమ్ ట్రై చేయండి. వాల్యూస్ మార్చి ఇవ్వడం జరిగింది. సేమ్ టు సేమ్ ట్రై చేయండి. ఎందుకంటే ఫార్ములాస్ అండి, ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. సిచ్యువేషనల్ ఫార్ములాస్ ఇవన్నీ సిచ్యువేషన్ బట్టి ఉపయోగించాల్సిన ఫార్ములాస్, స్టాండర్డ్ ఫార్ములాస్ కాదు. అందుకే 4 ఫార్ములాస్ చెప్పాను. అండ్ ఈ రోజు ఒక ప్రాబ్లం పంపించాను చూడమ్మా. ఈ రోజు కూడా సేమ్ ఇచ్చాడు. 2 ఇయర్స్కి సంబంధించిన సేల్స్ ఇచ్చాడు, దానికి సంబంధించిన ప్రాఫిట్స్ ఇచ్చాడు. అందులోంచి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంటే ఈరోజు 5 టాపిక్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. పీవీ రేషియో, నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్, నెక్స్ట్ సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5 lakhs. చూడండి, 5 లక్షల లాభం సంపాదించడానికి కావలసిన అమ్మకాలు చేర్చమన్నాడు. ప్రాఫిట్ వన్ సేల్స్ ఆర్ 50 lakhs, అంటే 50 లక్షలు సేల్స్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అడిగాడు. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అడిగాడమ్మా. మొత్తం దీనికి సంబంధించిన ఫార్ములాస్ మీ దగ్గర ఉన్నాయి, కానీ ఎప్పుడు ఏం వాడాలనేది మీకు తెలీదు. సో చూడండి, క్లియర్గా చూడండి. 2 years ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇయర్ 1, ఇయర్ 2. ఇయర్ 1కి సంబంధించి సేల్స్ ఎంతండి? 20 lakhs. ఇయర్ 2కి సంబంధించి సేల్స్ వచ్చేసి 30 lakhs. ఇయర్ 1లో ప్రాఫిట్ వచ్చేసి 2 lakhs. ఇయర్ 2కి ప్రాఫిట్ వచ్చేసి 4 lakhs అండి. ఓకేనమ్మా. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫస్ట్ పీవీ రేషియో కావాలి. నెక్స్ట్ ఏంటండి? పీవీ రేషియో. పీవీ రేషియోకి సంబంధించిన ఫార్ములాస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏ ఫార్ములా తీసుకోవాలండి? సేల్స్ ఇచ్చాడు, ప్రాఫిట్స్ ఇచ్చాడు, వీటికి డిఫరెన్స్ ఇచ్చాడు. సో ఏ ఫార్ములా తీసుకోవాలి? చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. ప్రీవియస్ ప్రాబ్లం చేసినప్పుడు కూడా ఇదే ఫార్ములా వాడాం. ఎందుకంటే మోడల్ ఇచ్చింది ఏంటండి? 2 years ఇచ్చాడు, డిఫరెంట్ ప్రాఫిట్స్ ఇచ్చారు, డిఫరెంట్ సేల్స్ ఇచ్చాడు. సేల్స్కి ఫస్ట్ ఇయర్ సేల్స్కి సెకండ్ ఇయర్ సేల్స్కి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్స్కి సెకండ్ ఇయర్ ప్రాఫిట్స్కి డిఫరెన్స్ ఉంది. అందుకే మనం వాడాల్సిన ఫార్ములా ఏంటండి? చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. ఓకేనమ్మా. చేంజ్ ఇన్ ప్రాఫిట్లో ఎంత చేంజ్ ఉంది? 2 lakhs. ఇది ప్లస్ ఆర్ మైనస్ మనకు సంబంధం లేదండి, కానీ ఎంత చేంజ్ ఉందో మాత్రమే కావాలి. ఇక్కడ 2 lakhs, ఇక్కడ 4 lakhs. సో 2 lakhs అనేది చేంజ్. నెక్స్ట్ 20 lakhsకి 30 lakhsకి డిఫరెన్స్ 10 lakhs. ఓకేనండి. 2 lakhs divided by 10 lakhs into 100 is equal to 20%. ఏమంటారండి దీన్ని? 20% ఏంటి? పీవీ రేషియో. ఓకేనమ్మా. పీవీ రేషియో ఎలా వచ్చింది? చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్. ఈ ఫార్ములా ఎందుకు తీసుకున్నామంటే 2 different ఇయర్స్ ఇచ్చి 2 different ప్రాఫిట్స్ ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములా తీసుకున్నాం. ఓకేనమ్మా. నెక్స్ట్ దాన్ని క్యాలిక్యులేట్ వచ్చేసింది 20%. నెక్స్ట్ ఏమడిగాడు? బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అడిగాడండి, కానీ బ్రేక్ ఈవెన్ పాయింట్ సంబంధించిన ఫార్ములాస్ నేను చెప్పినప్పుడు 2 types ఆఫ్ ఫార్ములాస్ చెప్పాను. ఒకటి ఇన్ యూనిట్స్, ఇంకొకటి సేల్స్లో ఇచ్చాడు. 2 రకాల ఫార్ములాస్ చెప్పాను. ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? ఇన్ యూనిట్స్లో తీసుకుందామా, సేల్స్లో తీసుకుందామా? యూనిట్స్లో ఒక ఫార్ములా చెప్పాను, సేల్స్లో ఒక ఫార్ములా చెప్పాను. ఓకేనమ్మా. ఏం తీసుకోవాలి ఇప్పుడు? ఎక్కడైనా ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో 1 యూనిట్ అమ్మాం లేదా 10 యూనిట్లు అమ్మాం, యూనిట్ల కోసం చెప్పాడా? లేదు. అదేవిధంగా 1 యూనిట్కి ఆయన కాస్ట్కి ఏం చెప్పాడా? లేదు. మొత్తం సేల్స్ ఇచ్చాడు, కానీ ఒకవేళ సేల్స్ 20 lakhs, ఈ 20 lakhs 2 lakhs యూనిట్స్ అమ్మితే వచ్చింది అని చెప్తే అమ్మా
అప్పుడు యూనిట్స్ తీసుకుందాం. కానీ అలా ఏం చెప్పలేదు కాబట్టి ఈ 2 lakhs యూనిట్స్ అనేది మనకు సంబంధం లేదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, మనకు సంబంధం లేదు కాబట్టి యూనిట్స్ గురించి ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి మనం ఏం తీసుకోవాలి, సేల్స్లోనే తీసుకోవాలి. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్కి వచ్చిన ఫార్ములా ఏంటి, ఏం తీసుకుందాం, చాలా చూడండి 4 ఫార్ములాస్ ఉన్నాయి. కానీ పీవీ రేషియో ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి పీవీ రేషియోకి సంబంధించిన ఫార్ములా తీసుకుందాం. ఓకేనా, పీవీ రేషియో ఆల్రెడీ 20% మనకి తెలుసు, ఇంకా కనమా ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. ఒకసారి ఫార్ములాస్ చెప్పి చూడండి. పీవీ రేషియోకి సంబంధించిన ఇది ఉంటుంది, అది ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఓకేనమ్మా, ఈ ఫార్ములాని మనం తీసుకున్నాం ఎందుకంటే పీవీ రేషియో ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి. ఓకేనా, సో మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు రొటీన్ ఫార్ములాస్ అండి. కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. ప్రీవియస్ క్లాస్లో కూడా ఇదే ఫార్ములా రాసాం. సో రొటీన్ ఫార్ములా అంటే ఫిక్స్డ్ కాస్ట్కి అనేసి పెట్టుకొని ఒక డాట్ పెట్టుకొని ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అనేసి రాసుకోవచ్చు. ఫార్ములా స్పెషల్గా మీకు అర్థమైనట్టు మీరు తయారు చేసుకోండి వీలైతే. ఓకేనా, నెక్స్ట్ మరి కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది మనకి, సేమ్ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా వస్తుంది, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో. ఓకేనమ్మా, ఇక్కడ మనకి సేల్స్ తెలుసు, పీవీ రేషియో తెలుసు, కానీ ఏ సేల్స్ తీసుకోవాలండి, సేమ్ బేస్ ఇయర్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి. ఓకేనమ్మా, సేల్స్ ఎంత 20 lakhs ఇంటూ పీవీ రేషియో 20%, లేదా ఇంకో విధంగా ఎలా పెట్టచ్చండి, ఆర్ 20/100 చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి, 4 lakhs వస్తుందమ్మా. క్యాలిక్యులేషన్ పార్ట్ ఏమన్నా తప్పుంటే మీరు కరెక్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నది వేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ 20 lakhs అనేది ఏంటి, సేల్స్ ఇంటూ పీవీ రేషియో కడితే 4 lakhs వచ్చింది. ఈ 4 lakhs అనేది ఏంటి, కాంట్రిబ్యూషన్ ప్లేస్ ఏం వేసుకోవాలండి, 4 lakhs వేసుకోవాలి. మైనస్ ప్రాఫిట్ ఆల్రెడీ మనకు తెలుసు 2 lakhs అనేసి, ఆ 2 lakhs పట్టుకొచ్చి ఇక్కడ వేసుకోండి. ఈ ఫార్ములా సరిపోయిందమ్మా. మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఫిక్స్డ్ కాస్ట్ కోసం ఒక ఫార్ములా వేసాం, మళ్ళీ ఆ ఫార్ములాని ఒక చిన్న ఆస్పెక్ట్ కోసం, ఒక అంశం కోసం మళ్ళీ ఇంకో ఫార్ములా వేసాం. ఇంకో ఫార్ములా వేసినప్పుడు కాంట్రిబ్యూషన్ అనేది వచ్చింది. ఈ కాంట్రిబ్యూషన్ తీసుకొచ్చి ఇక్కడ నేను పెట్టి సబ్స్టిట్యూట్ చేసి చెప్తున్నాను. ఓకేనా, కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అంటే 4 lakhs మైనస్ 2 lakhs ఈజ్ ఈక్వల్ టు 2 lakhs. ఈ 2 lakhs అనేది ఏంటండి, ఈ 2 lakhs అనేది ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనమ్మా, ఈ 2 lakhs అనేది ఫిక్స్డ్ కాస్ట్ అంటే నేను ఇక్కడ వేసుకోవచ్చు కదా 2 lakhs అని, 2 lakhs డివైడెడ్ బై 20%. 20ని అటు తీసుకెళ్తే ఏమవుతుంది, ఇంటూ పర్సంటేజ్ అంటే సేమ్ ఇక్కడ ఉంటే పర్సంటేజ్ అండి, అటువైపు తీసుకెళ్తే ఇంటూ 100. ఓకేనా, నెక్స్ట్ ఆన్సర్ ఎంత ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసి చెప్పండి అమ్మా. 10 lakhs. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత అమ్మా మనకి వచ్చింది, 10 lakhs వచ్చింది బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే. ఓకేనండి, అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటంటే వేర్ నో ప్రాఫిట్ నో లాస్. మనకి 10 లక్షలు సేల్స్ చేయడం వల్ల ప్రాఫిట్ రాదు, లాస్ రాదు, మన డబ్బులు మనకున్నట్టు. అందుకే బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఫార్ములా మనకి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసాం. కొంచెం క్లమ్సీగా ఉండొచ్చు కానీ నేను మళ్ళీ రాసి పంపిస్తానండి, మీరు కంగారు పడద్దు. ఓకే, తీసుకున్న ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. పీవీ రేషియోకి కావాల్సింది ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ కావాలి కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. మళ్ళీ ప్రాఫిట్ మనకు తెలుసు ఇక్కడ ఉంది కాబట్టి, కానీ కాంట్రిబ్యూషన్ తెలియదు. కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది, సేల్స్ ఇంటూ పీవీ రేషియో మనకు తెలుసు, సేల్స్ తెలుసు. సో సేల్స్ తీసుకున్నాం, పీవీ రేషియో తీసుకున్నాం, వచ్చిన ఆన్సర్ ఏమంటే ఇదేంటి, ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఈ కాంట్రిబ్యూషన్ తీసుకెళ్ళి ఫిక్స్డ్ కాస్ట్కి సంబంధించిన ఫార్ములాలో పెట్టాను. అంటే 4 lakhs మైనస్ ప్రాఫిట్ ఇక్కడ తీసుకొని ఇక్కడ వేసాను. వచ్చిన 2 lakhs ఏమనుకోవాలి, దాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అనుకోవాలి. ఈ ఫిక్స్డ్ కాస్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి మళ్ళీ సేమ్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేశాను. ఈ 10 lakhs అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చింది. ఓకేనండి, నెక్స్ట్
నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, సేల్స్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5 lakhs. అంటే 5 lakhs ప్రాఫిట్ రావడానికి ఎంత సేల్స్ కావాలి, ఓకేనమ్మా. దీనికి ఫార్ములా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఎక్స్పెక్టెడ్ సేల్స్ కావాలి. ఎక్స్పెక్టెడ్ సేల్స్ అంటే ఎంత సేల్స్ కావాలి కదమ్మా. ఎక్స్పెక్టెడ్ సేల్స్కి సంబంధించిన ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ బై పివి రేషియో. చూడమ్మా, మనకి ఇందులో ఉన్న ప్రతి అంశము మనకి తెలుసు. ఫిక్స్డ్ కాస్ట్ ఇందాక కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ చేస్తే ఏమొస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఆల్రెడీ ఇందాక క్యాలిక్యులేట్ చేసాం. అదేంటండి 2 lakhs ప్లస్ ఎక్స్పెక్టెడ్ శాలరీ ప్రాఫిట్ ఎంత 5 lakhs బై పివి రేషియో ఎంత 20%. క్యాలిక్యులేట్ చేయండి. 2 + 5 7 lakhs బై 20% ఎలా రాసుకోవచ్చండి, ఇక్కడ 20 వేసి ఇటువైపు తీసుకెళ్తే 100 అని చెప్పాను. కింద ఉంటే పర్సంటేజ్, పక్కకి తీసుకెళ్తే 100. చూడండి, ఇంటూ యువతలుంటే ఇలా రాసుకుంటాం, ఈ ఇంటూ అవతల తీసుకెళ్తే ఇంటూ 100 కింద రాసుకుంటాం. ఇది మ్యాథ్స్లోని బేసిక్ అండి. ఈ బేసిక్ అర్థమైంది కదా. 20 కింద ఇక్కడ రాసుకుంటే 20/100 రాసుకుంటాం, కానీ ఇంటూ పెట్టుకున్నాం కాబట్టి అవతల తీసుకెళ్తాం కాబట్టి ఇంటూ 100 రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 35 lakhs. ఓకేనమ్మా, 35 lakhs సేల్స్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత 5 lakhs. సో ఇక్కడతో ఇది అయిందమ్మా. ఏంటి, ఎంత సేల్స్ కావాలి, ఐ మీన్ ఎక్స్పెక్టెడ్ సేల్స్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 5 lakhs. నెక్స్ట్ ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 50 lakhs. Profit when sales are 50 lakhs. అంటే 50,000 సేల్స్ చేసినప్పుడు ఎంత ప్రాఫిట్ ఉంటుంది. మళ్ళీ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు అమ్మ ఇందాక ఒకసారి ఫార్ములా చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ అని రాసాం కదా. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అని రాసాం, గుర్తుందా ఇందాకమ్మా. ఎప్పుడు మనం ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ కావాలంటే కాంట్రిబ్యూషన్లోంచి ప్రాఫిట్ తీసేయాలి. అదే ప్రాఫిట్ రావాలంటే కాంట్రిబ్యూషన్లోంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేసిన ప్రాఫిటేనండి. సో ఏంటి ఫార్ములా, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. నాకు తెలిసి కాంట్రిబ్యూషన్ ఎంతో తెలుసు అండ్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా మనకి తెలుసు అనుకుంటున్నాను. కాంట్రిబ్యూషన్ మళ్ళీ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుందండి, సేల్స్ ఇంటూ పివి రేషియో. ప్రీవియస్లో కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చిందమ్మా, సేల్స్ ఇంటూ పివి రేషియో అంటే సేల్స్ ఇంటూ పివి రేషియో దేనికి సంబంధించి ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్, లేదా కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పివి రేషియో. సేల్స్ ఎంత అండి, మనకి ఎంత సేల్స్ కావాలి, ఇక్కడ 50 lakhs రావాలి. కానీ ఇందాక కాంట్రిబ్యూషన్ ఇక్కడ వేసుకోకూడదు. ఎందుకు, ఇక్కడ కావాల్సిన సేల్స్ ఎంత 50 lakhs, అందుకే 50 lakhs ఇంటూ పివి రేషియో. పివి రేషియో మనకు ఆల్రెడీ తెలుసు 20% అంటే 20/100 అంటే 10 lakhs అండి. అమ్మ ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని నేను వేసేస్తున్నాను, కానీ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ చేసుకోండి, ఓకేనా. సేల్స్ ఎంత కావాలి మనకి 50 lakhs కావాలి. 50 lakhs ఇంటూ పివి రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ అన్నాను. సో 50 lakhs ఇంటూ పివి రేషియో అంటే 20% కాబట్టి 20% ఎలా రాసుకోవచ్చు, 20/100 ఈజ్ ఈక్వల్ టు 10 lakhs వచ్చింది. దీన్ని ఏమంటాం, కాంట్రిబ్యూషన్ అంటాం. ఈ కాంట్రిబ్యూషన్ పట్టుకెళ్ళి కాంట్రిబ్యూషన్ ప్లేస్లో రాసేయచ్చుగా, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతండి, ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఇందాక క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత వచ్చింది 2 lakhs.
ఓకేనా? అసలు ఫిక్స్డ్ కాస్ట్స్ అంటే ఏంటో తెలుసు కదమ్మా మీకు. ఏ కాస్ట్ అయితే చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందో వాటిని ఫిక్స్డ్ కాస్ట్స్ అంటారు. 10 lakhs మైనస్ 2 lakhs తీసేస్తే ఎంతండి? 8 lakhs. 8 lakhs అనేది ఏంటి? ప్రాఫిట్. అంటే 50 lakhs సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందండి? 8 lakhs వస్తుంది. అమ్మ ఈ ఫార్ములాలన్నీ కూడా కొంచెం క్లమ్జీగా ఉన్నా తప్పదు, ఎందుకంటే కాన్సెప్ట్ అలాంటిది. ఇది మ్యాక్సిమం నేను క్లాస్లో చెప్దాం అనుకున్నాను, కానీ మీ ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది కాబట్టి నేను తప్పట్లేదమ్మా చెప్పాల్సి వస్తుంది. చూడండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై ఫిక్స్డ్ కాస్ట్. ఈ ఫార్ములా ఎలా వస్తుందంటే, ఇందాక మనం ఫిక్స్డ్ కాస్ట్ చేసినప్పుడు రివర్స్ చేసాం. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ అన్నాం, కానీ ఇక్కడ కావాల్సింది ప్రాఫిట్ కాబట్టి కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అన్నాం. ఫిక్స్డ్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? సేల్స్ ఇంటూ పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ మనం ఎప్పటి నుంచో చదువుతున్నాం. ఈ కాంట్రిబ్యూషన్కి అంటే ఈ సేల్స్ ఏది తీసుకుంటాం? ఇందులో సేల్స్ తీసుకోవాలి. ఇది ఒక 4th టాపిక్ కాబట్టి, ఐ మీన్ 4th క్యాలిక్యులేట్ చేసి ఆస్పెక్ట్ కాబట్టి 50 lakhs తీసుకున్నాం. ఓకేనా? 50 lakhs ఇంటూ పీవీ రేషియో 20% కాబట్టి 20% తీసుకుంటే 10 lakhs వచ్చింది. ఈ 10 lakhs అనేది ఏంటి? కాంట్రిబ్యూషన్ కాబట్టి కాంట్రిబ్యూషన్ ప్లేస్లో వేసుకున్నాను. కాంట్రిబ్యూషన్లోంచి మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs అనేది తీసివేస్తే వచ్చింది 8 lakhs. దీన్ని ఏమంటారండి? ప్రాఫిట్ వెన్ సేల్స్ 50 lakhs. అంటే 50 lakhs సేల్ చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్ ఎంత? 8 lakhs. అదే ఇక్కడ 35 lakhs సేల్స్, ఐ మీన్ 5 lakhs ప్రాఫిట్ రావాలంటే సేల్స్ ఎంత చేయాలి? 5 lakhs ప్రాఫిట్ రావాలంటే సేల్స్ ఎంత చేయాలి? 35 lakhs సేల్స్ చేయాలి. కానీ 50 lakhs సేల్స్ చేస్తే 8 lakhs ప్రాఫిట్ అనేది వస్తుంది. సార్ మీకు డౌట్ రావచ్చు, సార్ ప్రాఫిట్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండాలి కదా సార్ అనేసి. ఉండదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంటూ 2 చేసి 70 lakhs సేల్స్ చేస్తే 10 lakhs ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా సార్ అంటే రాదమ్మా. ఎందుకంటే సేల్స్ పెరిగే కొద్ది ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, కానీ ఫిక్స్డ్ కాస్ట్స్ అలాగే ఉంటాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేరియబుల్ కాస్ట్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకేనమ్మా? ఆ విషయం మీకు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేంటండి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. లాస్ట్ వన్ ఏంటండి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటండి? ఎంత సేల్స్ చేస్తే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు. మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఎంత వచ్చిందండి? బ్రేక్ ఈవెన్ పాయింట్ 10 lakhs వచ్చింది. అంటే దాన్ని ఏమంటారు? వేర్ నో ప్రాఫిట్ నో లాస్. అక్కడ వరకు సేల్స్ చేస్తే, మనం 10 లక్షలు సేల్స్ చేస్తే ఏమన్నట్టు? ప్రాఫిట్ లేనట్టు, లాస్ లేనట్టు. అండ్ సేఫ్టీ అంటే ఏంటి? లాసెస్ రాని స్థాయిని ఏమంటారు? సేఫ్ జోన్ అంటారు. అంతే కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 రూపాయలు పెట్టినప్పుడు 10 రూపాయలు వచ్చేసింది అనుకోమ్మా, అది సేఫ్ అన్నట్టు. దాని మీద ఇంకా వస్తే అది మనకేమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. ఒకవేళ 10 రూపాయలు వస్తే మనం సేఫ్గా ఉన్నట్టు, మనకి ఎలాంటి లాసు లేనట్టు. సో క్యాల్కులేట్ చేయండి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి ఇచ్చిన ఫార్ములా ఏంటండి? ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఎందుకంటే మనకి ఓన్లీ తెలిసిన ఉన్నవే తీసుకుంటానమ్మా ఫార్ములా. ప్రాఫిట్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఏ ప్రాఫిట్ తీసుకోవాలండి? బేస్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ తీసుకోవాలి. బేస్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ ఎంత? బేస్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ 2 lakhs. పీవీ రేషియో ఎంత అండి? 20%. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని చెప్పాను. ఎలా అయితే 20/100 అని రాసుకోవచ్చు, లేదా ఇది తీసేసి 100 ఇక్కడ పెడుతున్నాం అమ్మా. ఓకేనా? 2 lakhs డివైడెడ్ బై 20 ఇంటూ 100. సో క్యాలిక్యులేట్ చేయండి. వచ్చే వాల్యూ అయితే 10 lakhs. దీన్ని ఏమంటారండి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. 10 lakhs సేల్ చేస్తే ఆర్గనైజేషన్కి ఎలాంటి లాసు రాదు అండ్ ప్రాఫిట్ కూడా రాదు. ఎవడైతే డబ్బులు పెట్టాడో ఓనర్ అనేవాడు సేఫ్గా ఉండొచ్చు. ఓకేనమ్మా? ఎందుకంటే లాసెస్ రాలేదంటే మనం సేఫ్ అన్నట్టే కదా. సో దీన్ని మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు. మీకు ఒక ప్రాబ్లం పంపించాను. సేఫ్ ప్రీవియస్ పెట్టిన 2 వీడియోల్లో ఏ ఫార్ములా అయితే యూజ్ చేశామో
ఈ రోజు పెట్టిన వీడియోలో ఏ ఫార్ములా అయితే యూజ్ చేశానో అవన్నీ అకార్డింగ్ టు సిచ్యువేషన్, అంటే పరిస్థితులను బట్టి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఫార్ములాలు యూజ్ చేసి ప్రాబ్లం కంప్లీట్ చేయండి ప్లీజ్. మీకు మేబీ నెక్స్ట్ ఆగస్ట్ 10 నుంచి ఎగ్జామ్స్ అంటున్నారు, అందుకే నేను ఇంకా ఫాస్ట్ చేస్తానండి. ఇంకా క్లాస్లో చెప్దామనేసి కొంచెం గ్యాప్ ఇచ్చాను, ఇంకా నేను ఆగను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కంపల్సరీ నన్ను అడగండి, కాంటాక్ట్ చేయండి, తప్పలేదు. ఓకేనమ్మా ప్లీజ్, ఎందుకంటే మీకేం అర్థం అవుతుందో నాకు తెలియాలి, లేదంటే నేనేం చెప్తున్నానో నాకు తెలియట్లేదమ్మా. కొంచెం మీరు నన్ను కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన డౌట్లు నా చేత చెప్పించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.